ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026 అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ నోటీస్ని మనము అఫీషియల్ వెబ్సైట్లో అబ్జర్వ్ చేయొచ్చు. జూన్ 8 ఈవినింగ్ 5 PM లోపల యాక్చువల్గా యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ని సబ్మిట్ చేయాలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ జూన్ 15 వరకు చేస్తున్నట్టు ఒక అఫీషియల్ ఇంపార్టెంట్ నోటీస్ని మనం వెబ్సైట్లో చూడొచ్చు. దాంతోపాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ గుడ్ న్యూస్ అంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూన్ ఈవినింగ్ 5 PM, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 15th జూన్ ఈవినింగ్ 5 PM లోపల మీరు ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది, అందులో మీరు ఏమైనా ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ కాపీ సబ్మిషన్ యాక్చువల్గా జూన్ 15th ఈవినింగ్ 5 PM లోపల రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాలి. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ జూన్ 22nd ఈవినింగ్ 5 PM లోపల ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇంపార్టెంట్ నోటీస్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెసిషన్. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ మాకు రెగ్యులర్గా ఫోన్ చేశారు, సార్ ఈ సబ్మిట్ కావడం లేదు, ఈ డేటా అప్లోడ్ కావడం లేదు, యాజ్ వెల్ యాజ్ మనకి ఇంటర్నల్ ఎర్రర్ చూపిస్తుంది, సర్వర్ ఎర్రర్ చూపిస్తుంది, యూ హ్యావ్ ఎక్సీడెడ్ ద మ్యాక్సిమం లిమిట్ చూపిస్తుంది. ఈ రకంగా చాలామంది డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేశారు. టెక్నికల్ ఇష్యూస్ కావడంతో మేము కూడా ఆ డౌట్స్ సాల్వ్ చేయలేకపోయాము. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ కేవలం ఆర్గనైజర్స్ మాత్రమే సాల్వ్ చేస్తారు కాబట్టి. ఫైనల్గా చాలామంది గ్రీవెన్స్ కూడా రైజ్ చేశారు, హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేశారు. ఫైనల్గా ఈ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ని ఎక్స్టెండ్ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, 8th జూన్ ఏదైతే ఉందో ఈవినింగ్ 5:30 PMకి ఈ అప్డేట్ వచ్చింది. అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. హార్డ్ కాపీస్కి సంబంధించి మీరు అది కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. చూడండి, మామూలుగా 15th జూన్ ఉండేది, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ 22nd జూన్ వరకు చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఏమన్నా అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసింటే దాన్ని రెక్టిఫై చేసుకోండి. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ న్యూస్. అయితే ఫైనల్గా అప్లికేషన్ రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్ చేసింటే రెక్టిఫై చేసుకోండి. సో వెంటనే ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో సార్ట్అవుట్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేశారు. హార్డ్ కాపీ సబ్మిషన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ 22nd జూన్ వరకు చేశారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, మనం దీనికన్నా ముందు ఒక వీడియోలో సిలబస్కి సంబంధించిన ఒక వీడియో ఏదైతే ఉందో నేను అప్లోడ్ చేయడం జరిగింది ఒక షార్ట్ ద్వారా. అందులో నేను ఏం మెన్షన్ చేశాను అంటే, సో మనం త్వరలోనే కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పాం. సో చెప్పిన విధంగానే మనము జూన్ 7th మనం కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ని సబ్జెక్ట్ వైజ్గా రిలీజ్ చేశాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ కానివ్వండి, ఎవరైతే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో లెక్చరర్ కేటగిరీ కానివ్వండి, సెట్ నెట్ అది ఏపీ సెట్ అయినా తెలంగాణ సెట్ అయినా, యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, జేఎల్ డిఎల్ పిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి, సో పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏపీ ఆర్సెట్ కానివ్వండి, ఇతర ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనము మన యాప్లో కొన్ని ఫ్రీ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అప్లోడ్ చేశాం. ఫ్రీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్ట్లు అప్లోడ్ చేశాం. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్, లా, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, 22 సబ్జెక్ట్స్, లైబ్రరీ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, హిందీ, తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, సో ఇటువంటి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ని అప్లోడ్ చేశాం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి 3 days ఫ్రీ యాక్సెస్, కంప్లీట్గా ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు రాయబోయే ఎగ్జామినేషన్ యొక్క టఫ్నెస్ని మీరు ఇప్పుడే క్యాలిక్యులేట్ చేయండి. కాంపిటీషన్ ఏ రకంగా ఉందో, ఎంత మందిని స్క్రూటనైజ్ చేస్తే అంత అడ్వాంటేజెస్. సో ఈ పేపర్ కూడా ఒక చాలా ప్రీమియం లెవెల్ ఇన్స్టిట్యూషన్స్తో ప్రిపేర్ చేపిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ రౌండ్ ఎగ్జామినేషన్లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఎలిమినేట్ చేశారు. నా రిక్వెస్ట్, దయచేసి ఒకసారి నేను చెప్పింది వినండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ మొబైల్కి సంబంధించి, యాప్ స్టోర్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడం అంటే ఏం లేదండి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అంతే. అయితే స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఏపీఆర్ సెట్, 2018వ సంవత్సరంలో జరిగిన యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ అన్నీ ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి.
మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ తెలుస్తుంది. ఎందుకంటే PYQs ఏదైతే ఉందో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి, మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇంప్రవైజ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఫ్రీయే కదండి అన్ని ఎగ్జామినేషన్స్. 5000 PYQs పర్ సబ్జెక్ట్. చూడండి 5000 PYQs పర్ సబ్జెక్ట్. మై డియర్ ఫ్రెండ్, మీరు ఏ పర్టికులర్ సో చూడండి ఫిజికల్ సైన్సెస్ ఉంది, ఫిజికల్ సైన్స్ మీద క్లిక్ చేయండి. సో అన్ని ఎగ్జామినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి కంటెంట్లో వెళ్ళండి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని ఎగ్జామినేషన్ అన్లాక్ చేసాం. అన్ని ఎగ్జామినేషన్ మీరు ఏదో ఒక ఎగ్జామినేషన్ తీసుకోండి, అందులో ఓపెన్ చేయండి, ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఒక ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు 100% మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన కంప్లీట్ క్లారిటీ ఎంతవరకు ఉందో మీకు తెలుస్తుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కన్నా మీరు ప్రాపర్గా 5000 బిట్స్ని కన్నా మీరు రోజుకి 100 బిట్స్ చొప్పున నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి మార్క్స్ రాబోయే ఎగ్జామినేషన్స్లో వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో యూ కెన్ సీ హియర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ప్రతి ఒక్క దాంట్లో ఈచ్ అండ్ ఎవరీ ఈక్వేషన్స్ కానివ్వండి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్, డీటెయిల్డ్ సొల్యూషన్స్ అన్నమాట. చూడండి ఈచ్ అండ్ ఎవరీ ఈక్వేషన్స్ని కరెక్ట్గా మెన్షన్ చేసి మీకోసం ఇదంతా అందుబాటులో తీసుకొచ్చాం. 3 days పాటు ఫ్రీ యాక్సెస్. June 8, June 9, June 10, June 11th నుండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ దిస్. కానీ ఇనీషియల్గా ఓన్లీ 22 సబ్జెక్ట్స్లో లాంచ్ చేసాము. దీని తర్వాత మేబీ ఒక రివ్యూ మీటింగ్ ఆర్గనైజ్ చేసి మళ్ళీ మా టీం మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేసి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము. కొంచెం టైం ఇవ్వండి. ఫస్ట్ దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన తర్వాత దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ అదర్ టర్మ్స్. దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకొని స్టోర్కి వెళ్ళండి, మీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చెక్ చేసుకోండి. అందరికీ ఫ్రీ యాక్సెస్. 3 days, June 8th, June 9th, June 10th. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ June 11th నుండి పర్చేస్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ PYQs గురించి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక్కసారి ఈ PYQsని కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా, ఫస్ట్ మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఇంకా ఎంతవరకు అచీవ్ చేయాలి మనకు తెలుస్తుంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రాటజిక్గా ఆలోచిస్తే దాదాపుగా కొన్ని వేల మంది 35-40,000 మెంబర్స్ అప్రాక్సిమేట్గా ఈ నోటిఫికేషన్ ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లై చేశారు. ఇందులో మ్యాక్సిమం మెంబర్స్ని స్క్రూటనైజ్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్లో ఇన్ డెప్త్గా అడిగితేనే మ్యాక్సిమం మెంబర్స్ స్క్రూటనైజ్ అయిపోతారు. అటువంటప్పుడు మీరు సబ్జెక్ట్లో ఎంతవరకు ప్రొఫిషియెంట్గా ఉన్నారో తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఎంతవరకు క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయగలరు ఒకసారి ఈ ఎగ్జామినేషన్స్ రాసి చూడండి. సో ఇక్కడ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్, లా, కామర్స్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, సైన్స్ ఓరియంటెడ్, లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎగ్జామినేషన్స్ని ఇంకా ఇంప్రొవైజ్ చేసి చాప్టర్ వైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో కేవలం మనకు నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్స్, డీటెయిల్ సొల్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్స్ని యాడ్ చేసాం. ఫ్యూచర్లో వితిన్ 1 month లోపలే చాప్టర్ వైజ్ యాజ్ వెల్ యాజ్ టాపిక్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రాక్టీస్ టెస్ట్ విత్ మోడల్ పేపర్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఇనీషియల్గా మేము లాంచ్ చేసిన ఈ టెస్ట్ సిరీస్ని దయచేసి యాక్సెప్ట్ చేయండి. మన మిస్టేక్స్ ఉంటే మాకు ఖచ్చితంగా చెప్పండి, ఇంకా రెక్టిఫై చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో బేస్డ్ అపాన్ దట్ మీ పర్ఫార్మెన్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా ఈ పర్టికులర్ వాట్సాప్తో మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని రీజన్స్ వల్ల వాట్సాప్ 1 weekగా కంప్లీట్గా హ్యాంగ్ అయిపోయింది. సో వాట్సాప్ కంపెనీ వాళ్ళు కూడా ఒక రివ్యూ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు June 8th ఒక రివ్యూ ఆర్గనైజ్ చేస్తామని చెప్పారు. అయితే దాన్ని బేస్ చేసుకుని మేబీ 24 hours 48 hours మన వాట్సాప్ వర్క్ కాకపోవచ్చు, అయిన వెంటనే మేము ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఒకసారి ట్రై చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇప్పుడు ఉన్న ఎగ్జామినేషన్స్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, ప్రాక్టీస్ టెస్ట్, మోడల్ పేపర్స్ని కూడా వితిన్ 1 monthలో మేము ప్రవేశపెట్టబోతున్నాం. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గో ఫర్ 3 months వ్యాలిడిటీ. ఇట్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ క్రాకింగ్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet with many more videos. Take care of yourself. మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జై హింద్.